నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మన బీసా మంజనేయులు గారు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గౌస్ గారు, మరి నారాయణపేట జిల్లా అధ్యక్షులు మడిమాల కృష్ణ గారు, మరి మైనార్టీ విభాగం టౌన్ అధ్యక్షుడు నజీర్ గారు, మరి అదేవిధంగా ఈ వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ గారు, మరి దేవరకర కాన్స్టిట్యూన్సీ కన్వీనర్ మరి వెంకటేష్ గారు, అదేవిధంగా వనపర్తి కాన్స్టిట్యూన్సీ కన్వీనర్ మరి అన్న మనోహర్ గౌడ్ గారు, మరి మా సోదరుడు జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు అలీ గారు, అందరూ కూడా ఈరోజు మీ ముందు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ మధ్యలో మేము బీసీల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి సమరభేరి కార్యక్రమం ఒకటి, అలో బీసీ చెలో భువనగిరి అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. దిగ్విజయంగా అందరి ఆశీస్సులతో, మీ మీడియా ఆశీస్సులతో కానీ, మా కార్యకర్తల ఆశీస్సులు కానీ, మరి బీసీ సమాజం మొత్తం, బీసీ సంఘాలు కానీ, బీసీ మేధావి వర్గాలకు కూడా అందరికీ మరొకసారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సభ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మల్లన్న గారు మహబూబ్నగర్ పర్యటన 29 జూలై 2026లో మహబూబ్నగర్ పర్యటన వస్తున్నారు, అధికారిక పర్యటన. ఆయన మొట్టమొదటిగా పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు మహబూబ్నగర్ రావడం జరుగుతుంది. మహబూబ్నగర్లో కార్యక్రమం ఏదంటే, ఈరోజు ఈ మన మహబూబ్నగర్లో ముఖద్వారమైనటువంటి ఏనుగొండ పట్టణంలో మరి టౌన్ 2లో వార్డు నెంబర్ 2లో మరి టీఆర్పీ జెండా ఫస్ట్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది, జెండా ఎగరేయడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి మరి ర్యాలీగా దాదాపుగా ఒక 30-40 కార్లతో ర్యాలీగా ఈరోజు ఇక్కడ నుండి మరి పాలమూరు యూనివర్సిటీ దాకా ర్యాలీగా తీసుకుపోవడం జరుగుతుంది. ఆయన్ని ఇక్కడికి వెళ్ళి మరి అక్కడ దేవరకద్ర నియోజకవర్గంలో పెద్ద భారీ చేరికలు ఉన్నాయి. 2000 మందితో సభ ఏర్పాటు చేయమని కొన్ని వందలాది మంది భారీ చేరికలు జరుగుతున్నాయి. ఆ సభ శ్రీనివాస గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి గానే మల్లన్న ఈరోజు మహబూబ్నగర్ పర్యటన సందర్భంగా ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా మరి బీసీ సంఘాలకు కానీ, బీసీ మేధావులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ అందరినీ కూడా ఈ యొక్క సభను దిగ్విజయంగా చేయాలని మీ ద్వారా వాళ్ళకు సూచించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మీ అందరికి తెలిసిన విషయమే, బీసీలన్నీ అనగదొక్కే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు దాన్ని కూడా ఈరోజు మల్లన్న గారు తనపై భుజాల మీద ఎత్తుకొని ఈరోజు బీసీ సమాజం కూడా అందరిని మేల్కొంటూ ఆయన ఈరోజు పోరాటం చేస్తున్నారు. మరి మిత్రులారా, అందరూ సోదరులారా, అన్ని కుల సంఘాలకు ఈరోజు పిలిపేయడం జరుగుతుంది. ఈరోజు కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ఉద్యమ సంఘాలు కానీ ఈరోజు మీరందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు బీసీల కోసం అహర్నిశలు పనిచేస్తున్నాడు మన తీన్మార్ మల్లన్న గారు. మీరందరూ కూడా మీరు వచ్చి ఈరోజు మహబూబ్నగర్ యొక్క కార్యక్రమం, మేము చేసిన కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మీరు అందరూ ముందుకు వచ్చి పూర్తి చేయాలని మీ అందరూ కూడా పేరున మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఈ తరం ఎప్పుడు కూడా మనం బీసీల మన రాజ్యం తెచ్చుకోం. ఎందుకంటే ఈరోజు అలో బీసీ చెలో దేవరకథ అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భువనగిరి తర్వాత ఈ యొక్క కార్యక్రమం మహబూబ్నగర్ పట్టణంలో మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా మీ అందరూ కూడా సహకరించాలి. మరొకసారి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.